లవ్ మ్యారేజ్ అరేంజ్డా? ఒకళ్ళొకళ్ళు ఇష్టపడే చేసుకున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారా? పెద్ద అమ్మ మా కుటుంబానికి మా ఆయన కుటుంబానికి కూడా తెలిసే చేసుకున్నాం. మరి ఇక్కడ వరకు దేనికి వచ్చారండి? ఏంటి సమస్య? టచ్చెల్లులు వచ్చాయి కదా, భూమి మీద టచ్చెల్లులు వచ్చాయి కదా, ఆ సెల్లులో ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. సెల్ ఫోన్స్ అంటే అంటే అట్లా అని చెప్తున్నాను మీకు. దాంట్లో నేను షాట్ చేయటం, ఒక వ్యక్తితో పరిచయం పెరిగింది నాకు వాట్సాప్ లో. మీ ఆయనతో ఎంజాయ్ చేయడానికే నీకు టైం చాలదు, ఫోన్ లో చాటింగ్ లో ఇంకొకరు తగులుకున్నావా? ఇది లవ్ మ్యారేజ్ కూడా కదమ్మా, పోనీ అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు, చక్కగా లవ్ చేసి నాకు మంచి చెప్పేది. అంటే వాళ్ళకి మా వాళ్ళకి పరిచయం, అందరూ తెలిసే మ్యారేజ్ చేసుకున్నాం. మీ ఆయన ఎలాగో లవ్ మ్యారేజ్ గా చేసుకున్నావు, మళ్ళీ ఇమీడియట్ గా సంవత్సరంలోనే ఇంకొని తగులుకోవడం ఏంటమ్మా? అట్లా అయిపోయింది ఇక నాది. ఎట్లా అయిపోయిందమ్మా? అసలు నువ్వు ఫోన్ లో ఆ పనిలో ఎందుకు కూర్చున్నావు? ఎందుకు కూర్చున్నానంటే ఇంట్లో పని చేయవా? పని చేసుకునేది. మిగతా టైంలో ఫోన్ లో సోషల్ మీడియాలో ఎందుకున్నావు? ఎందుకున్నానంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు నా భర్త ఏం చేసేదంటే మంచిగానే మాట్లాడేది, కానీ ఆయన చెప్పే మాటల కంటే ఇతను చెప్పే మాటలు నాకు మంచిగా అనిపించింది. అసలు అతనితో ఎందుకు మాట్లాడేవంట? అసలు అతనితో ఎందుకు మాట్లాడావు? అతనితో ఎందుకు మాట్లాడావంటే ఆయన మాటలు నాకు మంచిగా అనిపించింది. అసలు ఆయన ఎవరు, మీకు ఎలా పరిచయం? ఫేస్బుక్ లో పరిచయం అయ్యారు నాకు. ఈ ఫేస్బుక్ లో ఆయన ఫోటో నెంబరు నాకు దొరికింది. ఇక ఆయన ద్వారా నాకు పరిచయం పెరిగింది. ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం, తర్వాత అది లవ్ గా మారింది. ఎంతకాలం లవ్? ఆయన మాటలను ఆకర్షించినాయి, ఆయన ఫోన్ చేయటం, తిన్న వాళ్ళు అట్లా ఆ ఒక ఫ్రెండ్స్ తను లవ్ గా మారిపోయి ఆయన మాటలు బట్టి నేను ఆకర్షణ అయిపోయాను. ఎక్కడ ఉంటారమ్మా? అతనిది అక్కడే కాజీపేట పక్కనే. ఈ టైంలో మీ భర్తతో లవ్ ఉందా? మీ భర్త మీద లవ్ హరించిపోయిందా? భర్తతో లవ్ అంటే ఇతని మీద ప్రేమ పెరగడం వల్ల మా భర్త మీద ప్రేమ తగ్గిపోతా ఉంది. అది డైల్యూట్ అయిపోయిందా? బాగుందమ్మా ఇది. ఈయన మీద ప్రేమ పెరిగిపోయింది. ఏంటి కలుసుకుంటారా బయట, ఫోన్ లో మాటలేనా? కలుసుకున్నాం కూడా. కలుసుకున్నారు కూడా. ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందమ్మా మీ మధ్య? ఉంది. ఉందా? మీ ఆయనతో? మా ఆయనతో ఉన్నాక కూడా మధ్యలో ఏం పరిచయం సరే మా ఆయన్ని ఇక్కడ తగ్గించావు. ఆయనకు పెళ్ళయిందా? మీ ఫేస్బుక్ పెళ్లి కాలేదు. ఏంటి ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అసలు ఆయనతో నేను వెళ్ళిపోయాను. ఇతనితో పరిచయం, ఫిజికల్ రిలేషన్, ఇతనితో జంప్ అయిపోయావా? వెళ్ళిపోయాను. నీకు పెళ్ళి ఎంతకాలం అయింది? సంవత్సరంన్నర అవుతుంది. ఇతను పరిచయం అయ్యి ఎంతకాలం అయింది? ఇతను పరిచయం అయ్యి ఒక 6 నెలలు 8 నెలలు అవుతుంది. అయితే 6 నెలలనే ఇక నాకు ఇతని మీద అయిన మాటలను బట్టి చూసేయన్ని నాకు ఎక్కువ అదే మీరు బాగా మత్తులో ఉన్నారు, అర్థం మత్తులు అయిపోయాను. చాలా మత్తులు అయిపోయాను. చాలా మాటలు, ఆయన మాటలు ఇంకా ఆయన మాటలు గుర్తొస్తున్నట్టున్నాయి మీకు కదా? ఈ మధ్యలోనే నీకు అన్ని అయిపోయినాయి. అతనితో ఎప్పుడు వెళ్ళిపోయావు? ఎంతకాలం? 2 నెలలు ఉంది మేడం. 2 నెలలు అయ్యింది. మరి మీ ఆయన నీ మీద ఏమైనా కేసు పెట్టాడా? మా ఆవిడ కనిపించట్లేదు, మిస్ అయిపోయింది అని? ఆయన చాలా బాధపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఇట్లా అయిపోయిందని చెప్పేసి ఆయన చాలా సఫర్ అయిపోయి. ఎందుకమ్మా మీ ఆయనకి డైవర్స్ ఇచ్చేసి నీకు నచ్చినోడు పెళ్లి చేసుకోవచ్చు కదా? అది కూడా అయిందండి. పంచాయతీ పెట్టించాము, మా ఆయన పెట్టించాడు. పెట్టించినాక విడాకులు కూడా రాసుకున్నాం, కాగితాలు రాసుకుని అన్ని చేసాం. అంత అయిపోయింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే అతను పెట్టే టార్చర్ బట్టి. అతను ఎట్లా అంటే నన్ను చాలా మానసికంగా ఎట్లా బాధ పెట్టేదంటే, నీకు మంచిగా చూసేవాళ్ళు నచ్చరు కదమ్మా. ఇట్లా బాగా అసలు ఆయన బాగా చూసుకున్నాడు. మీరు ఆడోళ్ళు కాబట్టి మీకు నేను చెప్తున్నాను, నాలాంటి సిచ్యువేషన్ ఏ స్త్రీకి రాకూడదు కాబట్టి మీకు నేను చెప్తున్నాను. నీలాంటి సిచ్యువేషన్, నీలాంటి మనస్తత్వం, ఆలోచన శైలి కూడా ఏ స్త్రీకి రాకూడదు. భర్తను పక్కన పెట్టుకుని ఇంకో లవర్ని పెట్టుకుని బాగా చూసుకున్న భర్త నచ్చలేదు, కొట్టేవాడికి 2 నెలల్లో నీకు దుకాణం అర్థం అయిపోయిందా? అసలు మామూలు కాదండి. అసలు బట్టలు ఇప్పేసి మీద కూర్చొని సిగరెట్లతో శరీరం కాల్చడం. ఆ ఫస్ట్ 4 నెలల్లో అట్లా ఎప్పుడు చేయలేదా? మీరిద్దరు కలుసుకునేవాళ్ళు కదా? నా భర్త ద్వారా నాకు సుఖం లేదు, నీ ద్వారా నువ్వే నన్ను సుఖ పెట్టాలని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే, నీ వచ్చింది కేవలం దీనికోసమే కదా, నీ భర్త దగ్గర సుఖం లేదు కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చింది, నువ్వు కూడా శరీర సుఖం కోసం వచ్చినావు కాబట్టి అని చెప్పేసి నేను చేత కాకుండా పడుకున్నా నన్ను అట్లా బ్రివేర్ చేసేది ఆయన. సుఖం అనే పదం ఒకటే కానీ అతని డెఫినేషన్ డిఫరెంట్. మామూలు కాదు, అసలు మామూలు టార్చర్ కాదండి, చెప్పకూడదు. అంత భయంకరంగా అసలు బాగా టార్చర్ పెట్టడం, కొట్టడం. మరి నువ్వు కూడా ఇలాంటి దానివి ఏరే స్త్రీలు తీసుకొచ్చుకొని కూడా ఎదురుగా పడుకోబెట్టుకునేది. ఏంది ఇలా చేస్తున్నావు అంటే ఏమన్నా తెలుసా, నువ్వు కూడా అలాంటి దానివే కదా, నా దగ్గరకు వచ్చావు కదా. కదమ్మా ఇదంతా చెప్తున్నావు ఎందుకు? నేను చూసి మేము జాలిపడాలి. అప్పుడు నాకు న్యాయం కావాలని వచ్చారు. ఏం న్యాయం కావాలి? మళ్ళీ చేస్తున్నాడుగా న్యాయం. నేను మోసపోయాను ఆయన మాయ మాటలు బట్టి. ఆయన చూపించారు రంగులు ప్రపంచం అని, అదే ప్రపంచం అనుకొని నా భర్త నాకు పాప ఏం చెప్పేదంటే మంచిగా లేచి మంచి ఊడి చల్లుకొని మంచిగా నీట్గా వంట చేసుకొని తిని. ఈ లోపల మీ భర్త బానే ఉన్నాడు, పిచ్చోడు అయ్యాడా? అసలు చాలా ఇప్పుడు తెలుసు అలాంటి భర్త కూడా ఏ అమ్మాయికి అలాంటి భర్త ఉంటే చాలా సంతోషపడతారు. కానీ నేనే నా భర్త మాటలు లెక్క చేయక గర్వంతో అహంకారంతో
ఇలా నేను అలా ప్రివేర్ చేశాను, నాకు న్యాయం జరగాలని వచ్చాను. నీకు తగ్గ పనిష్మెంట్ రెండో అతను చూపించాడు కదా, మామూలు పనిష్మెంట్ కాదండి, అది కంటిన్యూ అవని అమ్మ. మీలాంటి వాళ్ళకి అదే కరెక్ట్ పనిష్మెంట్. ఎంత అంటే ఏ అమ్మాయిలు తీసుకొచ్చుకొని ముందు పడుకోబెట్టుకునేది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నేను నమ్మొచ్చాను కదా, నా భర్త మంచి మాటలు చెప్తాను వినిపించుకో, నువ్వు మంచి వాడు అని నీ మాటలు నమ్మి నేను వచ్చాను. తాగటం అన్ని అలవాట్లు, ఆయనకు లేని అలవాట్లు లేవు. వచ్చిన అమ్మాయిలకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి కార్లు బుక్ చేసి పంపించటం, ఏంది నువ్వు ఇలా చేస్తా, నేను నమ్ముకొని నేను వచ్చాను కదా. నేను ఇతను నా భర్త, నా తల్లిగారు అయిపోళ్ళు, ఆటో అయిపోళ్ళు కూడా నేను ఇలా చేశానని చెప్పేసి నా తల్లిగారు కూడా నన్ను వదిలేశారు. వాళ్ళు ఇటు మొత్తం మా ఆయన వైపే ఉన్నారు, ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి ఆయన వైపు మంచిగా ఉన్నారు. నన్ను మాత్రం అసహించుకుని ఇప్పుడు నేను అందరిని కాదనుకుని ఇతని దగ్గరకు వచ్చినాక ఇతను నాకు నరకం అంటే ఏంటో చూపిస్తున్నాడు. ఇంత నరకం అంటే చెప్పుకోలేని నరకం మేడం, ఎంత నరకం అది. ఏ అమ్మాయికి రాకూడదు అసలు ఆ నరకం. ఏ అమ్మాయికి రాదమ్మా, నీలాంటి అమ్మాయిలకు వస్తుంది. నేను నిజంగా చెప్తున్నా, అంతగా టార్చర్ పెట్టి. ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చిందని మనం ఏదో జాలి పెడతామని వచ్చింది. కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నాం. ఏం కావాలి, న్యాయం ఏం కావాలి నీకు? నువ్వు చేసిన తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకే మాత్రం జాలి కలగట్లేదు నిజం చెప్పాలంటే. నేను మారాను మేడం, చేసే యథవేషాలన్నీ చేసే నేను మారాను మేడం అంటే ఎట్లా? అన్ని నీ ఇష్టమేనా? నీకు ఆ స్థాయి పనిష్మెంట్ పడితే గానీ మార్పు రాదనమాట. అంటే ఇప్పుడు ఆ పనిష్మెంట్ పడకపోతే కనుక ఇక్కడికి ఎందుకు వస్తావు? ఇక్కడ రావుగా. బాగా దొరికాడు మీ ఆయన. వేరేతో తిరిగిన తర్వాత మీ ఆయన యాక్సెప్ట్ చేయమంటే యాక్సెప్ట్ చేస్తాడా? మీరు కోర్టులో డైవర్స్ వేసారా? పెద్ద మనుషుల కాగితాలు రా, అది తెలివితేటలు సార్, కోర్టులో వేయలేదు. కానీ నాకు విడాకులు కాలేదని, ఎందుకంటే నా భర్త ఖచ్చితంగా నన్ను చేర్చుకుంటాడు నమ్మకం నాకుంది. ఎందుకంటే నా భర్త చాలా మంచోడు. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? రెండో అతనితో పెళ్లి చేసుకున్నావా? 2 నెలల క్రితం వెళ్ళిపోయావు కదా, పెళ్లి ఏమైనా చేసుకున్నారా, చేసుకోలేదా? పెళ్లి చేసుకుంటున్నా అంటూనే ఉన్నాడు, ఇంట్లోనే మామూలుగా చేసుకోలే. ఇంకా చేసుకుంటానంటే సినిమా చూపించాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా భర్త ద్వారా వచ్చిన గర్భిణి కూడా నేను అపార్షన్ చేయించుకున్నాను. ఆయన గుట్టిన పిల్లలు ఎందుకు, నేను నా దగ్గరకు వచ్చినావు కదా. అమ్మా మాకే కోపం ఆకాశంలో ఉంటది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంకెందుకు పెంచుతావు తల్లి? ఒకరిని పిచ్చోని చేశారు, ఒక హత్య చేశారు. ఆయన గుట్టిన అమ్మాయి నాకు వద్దు, పాప అయిన బాబాయ్. నీ ఆయనకి తెలుసా నువ్వు కడుపుతా ఉన్నావని? తెలుసు. అదని చెప్పావా లేదా? ఇది అబార్షన్ చేయించుకున్నాను కూడా చెప్పావా? మీ భర్తకు తెలుసా అబార్షన్ అయ్యిందని? ఇక్కడికి ఇతని దగ్గరకు వచ్చినాక అపార్షన్ చేయించారు. సో ఈ ప్రస్తుతానికి మీ ఆయన అయితే నేనే వద్దన్నాను, ఆయన పుట్టిన పిల్ల మన ఇద్దరి మధ్యలో ఎందుకు, నేనే అపార్షన్ చేయించుకుంటాను. మాట్లాడకు, నాకు చాలా చిరాగ్గా ఉంది. మాట్లాడుతుందో తెలిసి మాట్లాడుతుందా అని చెప్పేసి నేను అలా చేసుకో. ఆవిడ ఈ లోకంలో లేదు సార్, ఆవిడ ఏదో లోకంలో ఉంది, చెప్తానే ఉందా. అంటే ఏంటమ్మా నీది దారుణంగా నీ బాధ అంతా చెప్పేసుకుంటే ఇక్కడ మేము కరిగిపోయి నీ భర్తను తీసుకొచ్చి మళ్ళీ నీ చేతుల్లో పెట్టేస్తావనా? ఒక మనిషి మారినాక అండి మళ్ళీ తిరిగి నువ్వు మారినట్టు మాకేం అనిపించట్లే. నీలాంటి వాళ్ళు మారినా మీ ఆయనకి మీరు నాకు న్యాయం చేస్తారని మేడం మీ దగ్గర ఏదో పనులన్నీ చేసిన తర్వాత న్యాయం చేస్తున్నాడు. పిచ్చోళ్ళే కూర్చున్నావు ఇంటి ఇక్కడ. అసలు నా గురించి తెలిసి వచ్చావు తెలియకొచ్చావు? తెలుసో తెలియక అన్ని తెలిసే చేసావు. నీ వయసు ఎంత? ఎక్కువ తెలిసిపోయింది. వయసు ఎంత? నా వయసు అండి 22 సంవత్సరాలు. టైలరింగ్ చేస్తున్నావుగా, వర్కింగ్ ఉమెన్ వేగా, మాత్రం తెలీదా? ఇంకా టచ్ ఫోన్ వాడుతున్నానని చెప్పేసి ఏదో చెప్పావు స్టార్టింగ్ లో. మోసపోయానండి ఆయన చూపించే మాటలు బట్టి. చిన్న పిల్లవు మరి మోసపోవడానికి. మోసపోయాను ఆయన మాటలు బట్టి, అన్యాయం అయిపోయాను, నరకాన్ని అనుభవించాను. ఆయన నా భర్త మాటలు అయితే చేదు కనిపించాయి, ఆయన మాటల్లో నాకు చాలా తీపి అనిపించింది. అంటే ఈయన ఇంకా నా భర్త కంటే సరే. ఇప్పుడు మీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోరు అలా తీపిగా మాట్లాడతారు, మళ్ళీ వెళ్ళిపోవన్న నమ్మకం ఏంటమ్మా? అన్ని ఉంటాయి జీవితం అంటే. ఇలాగా ఏ అమ్మాయి కూడా చేయకూడదని నేను కోరుకుంటున్నాను. నేను చేసిన తప్పు ఇంకొకరు చేయకూడదు. నేను చూపించినాక వాళ్ళకి అర్థం అవుతుందిలే కానీ వాళ్ళ ఆయన ఎవరో వచ్చినట్టున్నారు పాపం. ఆయన అడుగుదాం. అమ్మ మేమైతే కలిపి పంపిస్తామో లేదో మాకు సంబంధం లేదు, నేనైతే కలిపి పంపించను. మీ ఆయన ఏమంటాడో, నిన్నేమైనా క్షమిస్తాడో లేదో దయచేసి ఆయన పిలిచాం మేము, ఆయన వర్షన్ కూడా వింటాం. రానివ్వండి మేడం. ఈశ్వర్ గారు రండి. కూర్చోండి. ఏం చేస్తూ ఉంటారండి ఈశ్వర్ గారు? జాబ్ చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.